అందరికీ నమస్కారం. నా పేరు షెఫ్ రమేష్. నేను డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చేసుకోబోయే డిష్ పేరు వచ్చి కేరళ స్టైల్ ప్రాన్స్ మసాలా. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ప్రాన్స్, కోకోనట్ ఆయిల్, కోకోనట్ క్రీమ్, కర్రీ లీవ్స్, జింజర్, గార్లిక్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, పెప్పర్ పౌడర్, గరం మసాలా, షాలెట్స్, దీన్ని మనం చిన్న ఉల్లిపాయలు అంటాము, దాని తర్వాత కొరియాండర్ లీవ్స్. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని కోకోనట్ ఆయిల్లో ఆనియన్ సాటే చేసుకుందాం. కేరళ వాళ్ళు కోకోనట్ ఆయిల్ మాత్రమే వాడతారు, ఎందుకంటే వాళ్ళకి కోకోనట్ ఎక్కువ పండిస్తారు కాబట్టి వాళ్ళు కోకోనట్ ఆయిల్ ఎక్కువ వాడతారు. కోకోనట్ ఆయిల్ వాడటం వల్ల మీకు స్వీట్ టేస్ట్ వస్తుంది. మీ డిష్ అంతా కొంచెం స్వీటిష్గా ఉంటుంది, కొంచెం సేవరీగా ఉంటుంది. కోకోనట్లో మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట, మీకు న్యాచురల్ ఫీల్ వస్తుందన్నమాట కోకోనట్లో తింటే. ఇప్పుడు నేను దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. మీరు దానికంటే తక్కువ కూడా వాడుకోవచ్చు. హెల్త్ కాన్షియస్గా ఉంటే మీరు కోకోనట్ ఆయిల్ బదులు కూడా మీరు ఆలివ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు, లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్ వేసుకొని సాటే చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఆనియన్ కొద్దిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం దీంట్లో గార్లిక్, జింజర్ వేసుకొని ఫ్రై చేసుకుంటాం. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గార్లిక్ వేస్తున్నాను. మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గార్లిక్ వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఆనియన్స్, గార్లిక్ అండ్ జింజర్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయాయి. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. దీంట్లో మసాలాను వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు దాన్ని సాటే చేయాలి, లేకపోతే మీకు మసాలా అన్నది రా ఫ్లేవర్ వస్తుంది. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మీరు కావాలంటే, మీకు ఇంకా స్పైసీ కావాలంటే మీరు 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఎందుకంటే నేను స్పైసీ కోసం ఇక్కడ బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్. లాస్ట్గా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా. మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాం, మసాలాని ఫ్రై కానీ. దీన్ని మనం లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు మీరు చూడొచ్చు మన మసాలా బాగా ఫ్రై అయిందనమాట. ఇప్పుడు మనం దీంట్లో కొరియాండర్ లీవ్స్ ఇంకా కర్రీ లీవ్స్ వేసుకొని ప్రాన్స్ వేసి కొద్దిసేపు ప్రాన్స్ని ఉడకనిద్దాం దీంట్లో. ఇప్పుడు మనం ప్రాన్స్ వేస్తున్నాం దీంట్లో. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసి దీన్ని ఒక 5 నిమిషాలు ఉడకబెడదాం. ఇప్పుడు మీరు చూడవచ్చు మన ప్రాన్స్ బాగా ఉడికింది. దీంట్లో మనం తగినంత ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందు మాట్లాడుకున్న కేరళ స్టైల్ అన్నాం కాబట్టి దీంట్లో మనం కోకోనట్ క్రీమ్ యాడ్ చేస్తున్నాం. నేను 3 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడు మన కేరళ స్టైల్ ప్రాన్ మసాలా రెడీ అయిపోయింది. దీన్ని కొరియాండర్తో గార్నిష్ చేసుకొని ప్లేటింగ్ చేసుకుందాం. గుమగుమలాడే మన కేరళ స్టైల్ ప్రాన్స్ మసాలా రెడీ అయిందండి. ప్రాన్స్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. దీనివల్ల కళ్ళకు చాలా మంచిది, లో బ్లడ్ ప్రెషర్కి చాలా మంచిది. దీనివల్ల కార్డిక్యులర్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తున్నాయి. థ్యాంక్ యూ.